మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కరీంనగర్లో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి, ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి. గతంలో అంటే కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అంటే మేయర్ సీటును దక్కించుకుంది గత ఎన్నికల్లో. మళ్ళీ దాన్ని నిలబెట్టుకునేందుకు ఈసారి మళ్ళీ మేయర్ సీట్ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కరీంనగర్ ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ కార్యకర్తల సమావేశాలు పెట్టి వారిని యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికి ఇంకా రిజర్వేషన్లు కన్ఫర్మ్ కాలేదు కనుక ఒక్కొక్క డివిజన్ నుంచి ఒకవేళ బీసీ రిజర్వ్ అయితే ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఎస్సీ రిజర్వ్ అయితే ఎవరికి ఇవ్వాలి, లేదా జనరల్ అయితే ఎవరికి ఇవ్వాలనేది అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసి పెట్టుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే గంగ్ల కమలాకర్ వరుసగా కరీంనగర్లో ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్న గంగ్ల కమలాకర్ ఇప్పుడు ఈ ఎన్నికలను అంటే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇప్పుడు గతంలో 50 డివిజన్లు నుండి ఇప్పుడు 66 డివిజన్లో మారినాయి. 66 డివిజన్లో దాదాపు మెజార్టీ స్థానాలను గెలిపించుకొని మేయర్ పీఠాన్ని మళ్లీ దక్కించుకోవడం కోసం గంగ్ల కమలాకర్ వరకు వ్యూహం రూపొందిస్తున్నారు. అయితే ఈ సీటును ఎట్లయినా మన గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం అంటే ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈసారి కరీంనగర్ను ఆ మేయర్ సీట్ను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచి మన కార్పొరేటర్ గెలిచి మేయర్ అయిన సునీల్ రావు అంటే ఇప్పుడు మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరిపోయారు. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే ఆ తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మేయర్ సీట్ను దక్కించుకున్నాడు. మేయర్ స్థానానికి వచ్చింది. ఎప్పుడైతే పదవీకాలం అయిపోయే మూమెంట్లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో మనం బీజేపీలో చేరిపోయారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని దక్కించుకోవాలి, మనం స్మార్ట్ సిటీ కోసం ఎన్నో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినామని చెప్పి బండి సంజయ్ ధీమాగా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు కూడా అభ్యర్థుల ఖరారులో కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ఇప్పుడే మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో తక్కువ స్థానాలు అంటే గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ప్రభుత్వం అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కనుక మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాము. ఈసారి కూడా ఈ మన మేయర్ సీట్ను కరీంనగర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నం కాంగ్రెస్లో ఉన్నది. ఉన్నప్పటికీ కూడా అక్కడిక్కడ మెయింటైన్ చేసే నాయకత్వం కొంచెం వెనుకంజలో ఉన్నదని చెప్పొచ్చు. కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడైనా వెల్చాల రాజేందర్ రావు ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన కానీ ఇంకా ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా కానీ ఆ మనస్పర్ధలు ఒక గ్రూపులు అందులో కాంగ్రెస్లో ఉన్నాయి. అయితే దానికి మైనస్ పాయింట్గా కాంగ్రెస్ చెప్పొచ్చు. ఇలా ప్రధానంగా ఉత్సాహంగా బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం పోటీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. మరి కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కనుకున్నాం చివరి దశలో వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు కూడా కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు రంగంలో ఉంటారో అప్పుడు తెలుస్తుంది. చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.